నేరాల నియంత్రణ కోసం ఆర్మూర్ డివిజన్ పోలీస్ అధికారులతో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసుల పురోగతిపై నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్మూర్ డివిజన్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ సమావేశం ప్రారంభంలో రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రాబోయే పండుగ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లు పటిష్టంగా నిర్వహించాలని, చెక్ పోస్టుల తనిఖీలు 24/7 తనిఖీలు చేయాలని, వాహన తనిఖీలు మరియు చెక్ పోస్టుల వద్ద సిబ్బంది అలసత్వం పనికిరాదని తెలిపారు. డివిజన్ పరిధిలో నమోదైన వివిధ రకాల కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హత్య, హత్యాయత్నం, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్ మరియు గంజాయి అక్రమ రవాణా, పేకాట, గుట్కా అక్రమ వ్యాపారం వంటి కేసులపై ప్రత్యేకంగా చర్చించారు. అలాగే నేరస్తుల కదలికపై నిరంతర నిఘా ఉంచాలని, రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, బెయిల్ పై విడుదలైన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహార వ్యవస్థను మరింత బలోపేతం చేసి అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహన తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ వంటి ప్రత్యేక బృందాలను మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. విద్యా సంస్థలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు జనసంచారం ఎక్కువ ఉండే ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచాలని సూచించారు. డ్రగ్స్ మరియు గంజా నిర్మూలన కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలని, అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యల కింద చర్యలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు. సీసీ కెమెరాల వినియోగాన్ని మరింత విస్తరించి నేరాల నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుని రోడ్డు ప్రమాద నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎక్కువగా రోడ్డు ప్రమాదం జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లను గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదం జరగకుండా ప్రతిరోజు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనం నడపడం లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిసిఆర్బి ఏసీపీ గురునాయుడు, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ అంజయ్య, ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ఆర్మూర్ రూరల్ సిఏ జాన్ రెడ్డి, భీమ్గల్ సిఏ సత్యనారాయణ గౌడ్, కమ్మర్పల్లి ఎస్ఏ సతీష్, ఎరిగడ్ల ఎస్ఏ రాయేశ్వర్, మోతడు ఎస్ఏ రాము, భీమ్గల్ ఎస్ఏ తిరుపతి, మెండోర్ ఎస్ఏ సుహాసిని, ముప్కాల్ ఎస్ఏ కిరణ్పాల్, బాల్కొండ ఎస్ఏ శైలేందర్, వేల్పూర్ ఎస్ఏ సంజీవ్, నందిపేట ఎస్ఏ వినయ్, ఐటీ కోడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.